దత్తూరాని పొగాకు తోట మధ్యలో వాడి ఫ్యాక్టరీ లోపలే పండించడం మొదలెట్టాడు. దత్తూరా కుకేన్ కంటే దారుణమైందని తెలిసింది. రోజులు గడిచే కొద్దీ మార్కెట్లో దాని డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఈ విషయం వాడి మనుషుల ద్వారానే ఎన్సీబీకి లీక్ అయింది. అనుమానించిన వాళ్ళందరినీ ఆలోచించకుండా వాడి దత్తూరాని మీద జల్లి చంపడం, తగలబెట్టడం అని కసితో మందలుగా చాలా మందిని చంపాడు. ఎంత మేనేజ్మెంట్ ని బిజినెస్ ని పైనోళ్ళు చూసుకున్నా కింద గ్రౌండ్ లోకి దిగి పనిచేయడానికి ఒకడు కావాలి కదా. యాంటోనీ కొడుకు, చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచినోడు దాస్, లియో దాస్. మీలో ఎవడో ఒకటి ఎన్సీబీకి లీక్ చేయడం వల్లే మనకి ఇన్ని సమస్యలు. ఈ నేలలో ఎప్పుడైనా ఇలా జరిగిందా చెప్పు? నా గురించి ఆలోచించు. మీరు చేసేది చిన్న విషయమా? నువ్వు అనుకునేలా వాళ్ళకి పేరుకి లెక్కలు చూపించలేవు. సీజ్ చేసిన ఇన్ని కిలోల దత్తూరాన్ని బయటికి తీయాలంటే మీ ముగ్గురులో ఒకరు సరెండర్ అవ్వాల్సిందే. అందుకే లియోని సరెండర్ అవ్వమంటున్నా. వాడు ఒక వారం లోపల ఉంటేనే పైన ఉన్న వాళ్ళని ఆఫ్ చేసి సరుకుని బయటికి తీయగలం. నా చేయి దాటిపోతే నేను ఏం చేయలేనో చూసుకో. ఓ వారంలో వాడిని పంపించేస్తావన్న గ్యారంటీ ఏంటి? నీ సరుకు నీకు కావాలంటే నువ్వు నమ్మాల్సిందే దాస్. నీకోసం పనిచేస్తే నా దగ్గర మీ బుద్ధి చూపిస్తారా? నన్ను కాదని సరుకుని ఎలా తీసుకొస్తారో చూస్తారా? మాతోనే ఉంటూ ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంటనక్క ఎవరో లియో కనిపెట్టేశాడు. చెప్పలియో, ఎలాంటి సమస్యనే ఎందుకురా బండాపి మాట్లాడడం? వేల కిలోల సరుకుని దారిలో ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు. ఎవరు మా పంచాయతీ పెట్టింది? వెళ్ళి డానియల్ అడుగు. వాడే ఏం చెప్పినా వెళ్ళి లియోన్ రమ్మను. నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది. వాడు ఇక్కడికి రాకపోతే సరుకు